మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా విశ్వంబర నిలవబోతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా అవి సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి. సోషియో ఫ్యాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోందని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విశ్వంబర సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ తెలిసింది. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక విశ్వంబర చిత్రంలో చిరంజీవి రైస్ మిల్ ఓనర్గా నటిస్తున్నారట. ఇక సినిమా షూటింగ్లో భాగంగా శనివారం నాడు వజ్రతేజ రైస్ మిల్లులో కొన్ని సన్నివేశాలను మూవీ యూనిట్ సభ్యులు చిత్రీకరించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విశ్వంబర సినిమా షూటింగ్ సన్నివేశాలని రాత్రి వరకు నిర్వహించారు. హీరో చిరంజీవితో పాటు సినీ ఆర్టిస్టులపై సీన్స్ చిత్రీకరించారు. రైస్ మిల్లులో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి చుట్టుపక్కల జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఈ సినిమాలో త్రిషతో పాటు మరో 2 హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వారే సురభి, ఇషా చావ్లాలు. సురభి చివరిసారిగా తెలుగులో 2019లో శశి సినిమాలో కనిపించింది. అలానే ఇషా చావ్లా మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ విశ్వంబరతో వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక విశ్వంబర షూట్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో మొదలుగానుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి అనగా 2025లో జనవరి 10న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చక్కర కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి 5 చెల్లెలకు అన్నగా కనిపిస్తారని అంటున్నారు. గతంలో ఆయన హిట్లర్ సినిమాలో ఇలాంటి పాత్రలోనే నటించారు. ఇప్పుడు కూడా అదే స్టోరీతో రాబోతున్నారట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.